బ్రతకలిగాడు. అది గొప్ప జీవితం. అటన్నిటి గురించి మాట్లాడటం మన ప్రస్తుతం కాదు, కానీ మనస్సు అనేటువంటి పాయింట్ ని నేను టచ్ చేసి ముగించాలని ఆ వచనం జరిగాను. నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. సిరి దేవుడు చూపించిన కృపను మర్చిపోకుండా హృదయంలో ఉంచి దాడి చేస్తుంటే 119 వచనం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, మీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. సో ఇక మీదట కూడా సిరి సంతోష సమాధానంతో విరాజిల్లాలి అంటే, ఎంతకు ముందు ఉన్నటువంటి సంతోషం కంటే రెట్టింపు సంతోషం తనకు కావాలి అంటే, కుటుంబ భద్రత, దేవుని కృప, సంఘం యొక్క భద్రతతో పాటు తన మానసికమైన సొంత సెల్ఫ్ ప్రొటెక్టివ్ జోన్ లో కూడా ఎదగాలి. తన మనస్సును తాను స్వాధీనపరుచుకొని దేవుని చిత్తం నుంచి తొలగిపోకుండా ఉండేటువంటి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ కనుక పెరిగితే 4 వైపుల నుంచి ఏర్పడేటువంటి ఆ భద్రతా వలయము తన జీవితకాలం తోడుగా ఉంటుంది. ఇక దాని నుంచి తొలగే అవకాశం లేదు. ఇళ్ళు పటిష్టం ఉండాలంటే ఎన్ని పిల్లలు కావాలి? 2, 3, 4? ఎన్నుంటే 3 ఉంటే ఉండదా? 4 కావాలి కదా. the 4 pillars of spirituality. లేకుంటే భద్రంగా ఉండాలంటే అవసరమైనటువంటి 4 పిల్లర్స్ చెప్పాను నేను. దేవుడు, కుటుంబము, సంఘము, 4వది స్వభద్రత. ఈ 3 దేవుడు సిరికి ముందే ఇచ్చాడు. 4వది ఉంది, దానికి ఇంతవరకు పని పడల, ఇప్పుడు పని పడింది. జాగరూకతతో తన జీవితాన్ని తనే కాపాడుకుంటూ దేవుని ముందు లెక్క అప్పచెప్పాలనేటువంటి భయభక్తులతో బ్రతుకుతూ ఆయన మహిమార్థమై జీవించాలని